దేవుడి మీద రాజకీయాలు చేయడం, జగనన్న మీద బురద జల్లడం. ఇది తప్ప మీకు ఇంకేం పని లేదా సార్? ఒకసారి ఈ సార్ గారి మాటలు వినండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఇది సప్లై చేసింది గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సప్లై చేసింది. ఈ 309 పేజీలు అధ్యక్ష, గాడ్ అంటే ఏమిటి, అర్థం ఏమిటి అని దీంట్లో రాయాల్సింది డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు. గాడ్ అంటే ది వన్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జ్యూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇన్ ది వరల్డ్. ఎంత దారుణమో చూడండి అధ్యక్ష. దేవుడు అంటే కేవలం ఇస్లాములు, క్రైస్తవులు, యూదు మతస్థులు నమ్మే ప్రార్థన గాడ్ ని గాడ్ అంటారట. మరి నా రాముడు, నా కృష్ణుడు, నా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి సార్ ఇంత దారుణంగా ఉన్నారేంది సార్? లేని దాన్ని ఉన్నట్టుగా అబద్ధం చూపిస్తున్నారు ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రింట్ చేయబడుతుంది సార్. దీనిలో వాళ్ళ డిక్షనరీని ఎవరైనా సరే వేరే అర్థాలతో మారిస్తే అది చట్టరీత్యా నేరం సార్. వాళ్ళ డిక్షనరీలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము అసలు దేవుడు అంటే ఎవరు అని అడిగితే క్రైస్తవులు, యూదులు, ఇస్లాం మతం ప్రకారము ఈ సృష్టిని నిర్మించిన వ్యక్తిని దేవుడు అంటారు అని అక్కడ ఉంది సార్. దానిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి సార్ గారు హిందువులను అవమానించాడు, నా రాముడు ఎక్కడా, నా వెంకటేశ్వర స్వామి ఎక్కడా అని అడగడం తప్పు కదా సార్. జగన్మోహన్ రెడ్డి సార్ గారే దాన్ని ప్రింట్ చేయించుంటే ఓకే అడగచ్చు. అది ఎక్కడో యూకేలో ఉండేవాళ్ళు ప్రింట్ చేయించారు సార్. మతాలని, కులాలని రాజకీయంలోకి లాక్కండి సార్, చాలా తప్పు సార్. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు సార్ మీరు?